ప్రధానంగా తీసుకుంటే మీ కన్యా రాశి వారికి దశమ స్థానంలో అంటే 10వ స్థానంలో గురుడు కూడా సంచరిస్తున్నాడు. గురుడు దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత దీని వలన మంచి ఫలితాలే ఇక్కడ కన్యా రాశి వారు పొందుతారు. ఇక మీ రాశికి 7వ స్థానం కుటుంబ స్థానం కళత్ర స్థానంలో శని శుక్ర గ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది క్రమశిక్షణ మరియు విలాసం ఇట్లాంటివి అంటే క్రమశిక్షణతో కూడినటువంటి శని, అలానే ఉత్సాహానికి విలాసాలకి కారకుడైనటువంటి శుక్రుడు ఇవి కలవటం వల్ల ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. కళాకారులకు కఠినమైనటువంటి శ్రమ తర్వాత మాత్రమే గుర్తింపు లభిస్తుంది. మొత్తం మీద అసలు ఈ గ్రహస్థితి కనుక తీసుకుంటే పాత వ్యవస్థలు మొత్తము కూడా అంతరించి కొత్త ఆలోచనలు పుట్టుకురావటానికి పునాది వేస్తున్నది అని చెప్పాలి. మరి ఇక్కడ ఆల్రెడీ 6వ స్థానంలో కుజరాహు గృహాల కలయిక, కుజరాహు గృహాలు బుధుడితోటి అంటే 14వ తేదీ వరకు చాతుర్గ్రహ కూటమి కుంభరాశిలో జరుగుతున్నది. ఆ తర్వాత కూడా మరలా చాతుర్గ్రహ కూటమి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా కుంభరాశిలో మరియు మీనరాశిలో కూడా జరుగుతుంది. ఈ 10 రోజుల కాలం కనుక పరిశీలిస్తే కన్యా రాశి వారికి ఏదో ఒక పరీక్షా కాలమా అనేటటువంటి విధంగా ఉంది. కానీ సరైనటువంటి నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించవచ్చు. ప్రధానంగా మీ కన్యా రాశి వారికి 6వ స్థానం అంటే కుంభరాశిలోను మరియు 7వ స్థానం అంటే మీనరాశిలోను ఈ గ్రహాల యొక్క సంచారము జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేయబోతుంది. అలానే చంద్రుడి యొక్క గోచారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్చి 11వ తేదీ ఉదయం నుంచి 11వ తేదీ రాత్రి 9:59 వరకు తృతీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. తృతీయ స్థానం అంటే పబ్లిక్ రిలేషన్స్కి, కమ్యూనికేషన్స్కి, సోదరులకి, సోదరీమణులకి వీళ్ళకి సంబంధించిన స్థానం. తృతీయ స్థానం అంటే వృశ్చిక రాశిలో చంద్రుడు సంచరించేటప్పుడు చంద్రుడు నీచ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తున్నప్పటికీ చిన్న చిన్న విభేదాలు అంటే సోదరులతోటి సోదరీమణులతోటి చిన్న విభేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ ధైర్యంతో పనులు మొదలు పెడతారు. కానీ ఫలితం కోసం మాత్రం కొంచెం నిరీక్షించక తప్పదు. 11వ తేదీ రాత్రి నుంచి 14వ తేదీ ఉదయం 9:31 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మానసికంగా ప్రశాంతత కొంచెం తగ్గుతుంది. అంటే గృహ సంబంధమైన విషయాలలో కానీ వాహన సంబంధమైనటువంటి విషయాలలో కానీ స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతాయి. అనవసరపు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ప్రధానంగా తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి.